ఆ గూట్లవెల్లి కాలేజీ ఇన్సిడెంట్ ఈళ్ళ వల్లే జరిగిందండి. ఆ అమ్మాయే కెమెరాస్ పెట్టి ఆ అబ్బాయికి అమ్మింది. ఆ అబ్బాయి బయటకి అమ్ముకున్నాడు. అసలు చూడండి వాళ్ళిద్దరు చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నారో, వాళ్ళు చేసే ఈ చెత్త పని వల్ల అంతమంది అమ్మాయిలు రిస్క్‌లో పడ్డారు. సో, వీళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష వెయ్యాలంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి మనం బాగున్నా పక్కోళ్ళు బాగుండేలాగా ఉండనివ్వట్లేదు మనల్ని. ఈ మాటలు ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. నాకు చెప్పాలనిపిచ్చి చెప్తున్నాను. ఏంటంటే మన పక్కనున్న వాళ్ళని కూడా నమ్మడానికి లేకుండా పోయింది ఈ రోజుల్లో. అందుకని ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి పేరు పేరున చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా అబ్బాయిలతో కానీ, అమ్మాయిలతో కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఈ మధ్య సంఘటనలు ఎలా ఉన్నాయంటే, మొన్న పెద్ద నగరంలో ఒక పెద్ద డాక్టర్‌నే పాడు చేసేసారు. అది హత్య అంటున్నారు కొంతమంది. కొన్ని న్యూస్‌లో వోళ్ళేమో ఆ అమ్మాయి మీద ఈళ్ళందరూ చేశారని చెప్తున్నారు. హత్యో, కావాలని చేశారో, కావాలని చేయలేదో అదంతా ఓకే, వదిలేసేయండి. కానీ వాళ్ళనేం చేయలేదు కదా! చేసిన వాళ్ళని వదిలేశారు. వాళ్ళు పలుకుబడి ఉందని చెప్పేసి, పెద్ద పెద్ద వాళ్ళని చెప్పేసి, అంత పెద్ద డాక్టర్‌ని పాడు చేసిన అమ్మాయిని అసలు ఆ అబ్బాయిల్ని ఎలా వదిలేశారో అసలు అర్థం కావట్లేదు. ఇది జరిగి ఒక వారం అవుతుంది. మర్చిపోయేలోపు ఇప్పుడు గూటలవెల్లి కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలో ఇంకొక సంఘటన. మళ్ళీ అమ్మాయి ఒక అమ్మాయిల వీడియోలు ఎలా అమ్మిందంటే అసలు అది ఫేక్ అంటున్నారో, నిజంగా జరిగిందంటున్నారో తెలియట్లేదు. కానీ పోరాటం అయితే గట్టిగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ అండి, దయచేసి మీరు కొంచెం మీరొచ్చిన తర్వాత ఇయన్నీ జరగడము, పదవిలోకి వచ్చిన తర్వాత ఇయన్నీ జరగడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ మీరు ఇవన్నీ పట్టించుకోకపోతే మట్టుగా, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చెయ్యకపోతే చాలా దారుణంగా అయితే అక్కడ పోలీసులు గట్టా వాళ్ళని అమ్మాయిల్ని అరెస్ట్ చేస్తున్నారండి. తిడుతున్నారు. ప్రూఫ్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. ప్రూఫ్స్ లేకుండా ఏ అమ్మాయి బయట పెట్టుకోదు కదండీ! అంతమంది అమ్మాయిలు బయట పెట్టుకోరు కదా! అందుకని చెప్పేసి ఎంతో కొంత హెల్ప్ మీకు ఎంత